మరొక ఈజీ రెసిపీ లంచ్ బాక్స్ కర్రీ అండి. టొమాటో అండ్ డ్రమ్ స్టిక్ గ్రేవీ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. ప్రిపరేషన్ కూడా మనకి చిటికలో అయిపోతుందండి. సో ఈ రెసిపీ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా మరి అండి. హలో మగవలు, హాయ్ మహారాజాస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మగవా బ్లాగ్స్. మార్నింగ్ హరీబరీగా చేసే లంచ్ బాక్స్ కర్రీస్లో మనం ఈజీగా అయిపోయే రెసిపీస్ని మనం చూస్ చేసుకుంటాం. దానికోసం ముందుగా ఇలాగ మనము పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని కాస్తంత ఆయిల్ వేసుకుని దోరగా ఉల్లిపాయలని వేయించుకోవాలండి. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు చేసే కర్రీ ఏంటంటే టొమాటో అండ్ డ్రమ్ స్టిక్ కాబట్టి ముందుగా టమాటోల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటోని తీసుకున్నాను. సో వాటిని ఇలా వేసేసుకుని వాటిని కూడా మగ్గించేసుకున్న తర్వాత చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసి వేయించేసుకోవాలి. తర్వాత అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఇక్కడ కారాన్ని తీసుకున్నాను. సో మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కలిపేసి దగ్గరికి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కాసంతసేపు మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలండి. మనకి మునక్కాడ అనేది స్మాష్ అయిపోకూడదు, అలాగే మరీ గట్టిగానే ఉండకూడదు. మీడియంగా ఉడికించుకుంటే ఆ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ మాత్రం దాకా ఉడికిన తర్వాత మనము ఫైనల్గా ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక మనకి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి. రెడీ అయిపోయినట్టేనండి మునక్కాడ టమాటో గ్రేవీ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా ప్లెయిన్గా ఉంటుంది, మసాలా అవసరం లేదు, టమాటోతో పుల్ల పుల్లగా ఉంటుంది. సో ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.